అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఆలుతో చేసిన రెసిపీస్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదండి. అందుకని ఈరోజు మనం క్యాప్సికాన్ని జోడించి ఆలు క్యాప్సికమ్ రైస్ని పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఉపయోగపడేలాగా రెడీ చేసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఈ రైస్లో వేయడానికి మసాలా పౌడర్ని రెడీ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, కట్ చేసుకున్న 4 ఎండుమిర్చిని, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుతూ దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా మసాలా పొడిని మనం తయారు చేసుకుని రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆలుని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆలుని వేస్తే ఆలు మనకు అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన ఆలు ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండింటిని కలుపుతూ వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని టమోటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటే మనకి ఇది పచ్చివాసన రాకుండా బాగుంటుంది. క్యాప్సికమ్ ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వేసుకున్న ఆలు క్యాప్సికమ్ 2 బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్న పల్లీల పొడిని క్యాప్సికానికి ఆలుకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పున్నర రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసుకున్న రైస్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేసుకున్న రైస్ని ఎక్కడా విరిగిపోకుండా గరిటెతో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా రైస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ రైస్లో లైట్గా పులుపుని యాడ్ చేసుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఆలు క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి.